టెట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు తెలుగులో భాషాంశాలు అధ్యాయంలో భాగంగా సంస్కృత సందుల గురించి మనం గత ఎపిసోడ్లో చూసాం. ఇప్పుడు తెలుగు సందులు అంటే భాషను బట్టి మనం భాషాపరంగా సందులు, సంస్కృత సందులు, తెలుగు సందులు అని చెప్పుకోవడం జరిగింది. ఇందులో సంస్కృత సందులలో సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, అనాదేశ సంధి, వృద్ధి సంధి మొదలైన వాటిని మనం అధ్యయనం చేసి ఉన్నాం. ఇప్పుడు మనం తెలుగు సందులు, పాఠశాల స్థాయిలో వచ్చేటటువంటి తెలుగు సందులు ఏమిటి అనేది ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ తెలుగు సందులు అనే మాట మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు అచ్చ తెలుగు పదాల మధ్య జరిగే సంధిని తెలుగు సంధి అనవచ్చు. ఈ తెలుగు సందుల్లో ప్రధానమైనవి మొదట ఉకార సంధి. ఉకార సంధి, దీనినే ఉత్వ సంధి అని కూడా పిలుస్తాం. ఉకార సంధికే మరొక పేరు ఉత్వ సంధి. దీని సూత్రం ఏమిటంటే ఉత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యము. నిత్యము అంటే తప్పనిసరిగా అవుతుంది అని అర్థం. ఉత్తునకు అచ్చు పరమైతే, ఉత్తు అనే మాట కూడా మనం స్పష్టంగా తెలుసుకొని ఉండాలి. ఉత్తు అంటే హ్రస్వ ఉకారం. హ్రస్వం అంటే దీర్ఘం లేని ఉకారం. ఉ ఉ ఊ అని రెండు ఉంటాయి కదా, అందులో ఉ అనే అక్షరాన్ని ఉత్తు అనవచ్చు. అంటే ఉకార సంధిలో మొదటి పదం చివరలో దీర్ఘం లేకుండా కేవలం ఉ అనేటటువంటి అచ్చు వస్తుంది. ఆ ఉత్తునకు రెండో పదం మొదటి అక్షరం అచ్చు వచ్చినప్పుడు జరిగే సంధిని మనం ఉత్వ సంధి అనవచ్చు. ఎట్లా అంటే కొన్ని ఉదాహరణలు చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. నీవెవరు అనే మాట ఉంది. ఈ నీవెవరు అనే మాట రెండు పదాలతోటి ఏర్పడింది. నీవు ప్లస్ ఎవరు అనే రెండు పదాలు కలిస్తే నీవెవరు అనే మాట వచ్చింది. నీవు అన్నప్పుడు ఆ నీవులో ఊ వాకొమ్మిస్తే ఊ అనేటటువంటి అక్షరం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి అచ్చు ఊ. ఈ ఊ అనేదానికి ఎవరులోని ఏ అనే అచ్చు పరమైనప్పుడు నీవెవరు అనే మాట వచ్చింది. అంటే ఉత్తునకు ఉత్తు అన్నప్పుడు ఉకారం, ఉకారానికి అచ్చు పరమైంది కాబట్టి అది నీవెవరు అయింది. నీవు, ఎవరు, నీవెవరు. ఊరంతా, ఊరు ప్లస్ అంతా, ఊరంతా. ఇందులో కూడా ఊరులో ఉకారం ఉంటుంది, దానికి ఆ అనే అచ్చుపరమైనప్పుడు ఊరంతా. ఏరవతల, ఏరు అన్నప్పుడు ఉత్వం వస్తుంది. అట్లా ఉకారానికి అంటే ప్రతి పదం మొదటి పదం చివరలో తప్పకుండా ఊ అనే అచ్చు ఉంటుంది. అట్లా వచ్చి మళ్ళీ ఇంకో అచ్చుతో కూడినటువంటి పదం ఆ పదానికి కలిసినప్పుడు అది ఉకార సంధి అవుతుంది. అదేవిధంగా నేనింతే, నేను ప్లస్ ఇంతే, నేనింతే, ఇట్లాంటి పదాలన్నీ కూడా ఉత్వ సంధికి ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. 6-7 తరగతులలో ప్రధానంగా ఈ ఉత్వ సంధులు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తప్పకుండా అభ్యర్థులు ఆ పుస్తకాలను మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఆ ఉత్వ సంధి ఏర్పడే విధానాన్ని మనం మరికొన్ని ఉదాహరణలు ప్రాక్టీస్ చేసినప్పుడు తేలికగా గుర్తించవచ్చు. ఇక ఇందులో తెలుగు సంధుల్లో చెప్పుకోదగ్గ మరొక సంధి ఇత్వ సంధి. దీన్నే ఇకార సంధి అంటున్నాం. ఇకార సంధి లేదా ఇత్వ సంధి. ఇందులో ఇత్తునకు అచ్చు పరమైతే సంధి వైకల్పికం. వైకల్పికం అనే పదానికి అర్థం ఏమిటి అంటే కొన్నిసార్లు జరగవచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చు. వైకల్పికం, వైకల్పికం అంటే కొన్నిసార్లు జరగవచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చు అని అర్థం. ఇత్తునకు అచ్చు పరమైతే, ఇత్తునకు ఇంతకుముందు ఉత్తు అన్నప్పుడు ఏమనుకున్నాం? హ్రస్వ ఉకారం అంటే దీర్ఘం లేని ఉ, దాన్ని ఉత్తు అంటాం. ఇక్కడ కూడా ఇత్తునకు అన్నప్పుడు ఇత్తు అంటే హ్రస్వ ఇకారం, దీర్ఘం లేనటువంటి ఈ. ఈ అనే దానికి అచ్చుపరమైనప్పుడు అది సంధి జరుగుతుంది. దీన్ని ఇకార సంధి అంటాం. ఎట్లా అంటే మరేమి అనే పదం ఉంది. మరేమి, మరి ప్లస్ ఏమి, మరేమి అంటే అందులో మరిలో ఈ ఉంది. ఈ అనేదానికి అచ్చు ఏ పరమైంది. మరి
మన స్క్రీన్ మీద చూడండి. మరి ఏమిలో రీలో ఈ ఉంది కదా, ఆ ఈ అనే దానికి ఏ పరమైనప్పుడు మరేమి అనే పదం వచ్చింది. అతనికిచ్చాను, అతనికి ఇచ్చాను, ఈ రెండు పదాలు కలిసినప్పుడు అతనికి ఇచ్చాను. ఇది ఏమిటి, ఇదేమిటి, వారి ఇల్లు, వారిల్లు, ఇట్లాంటి పదాలన్నీ కూడా ఇత్వ సంధిలోనికి వస్తాయి. ఉత్వ సంధిలో మొదటి పదం చివర ఊ ఉంటుంది, ఇత్వ సంధిలో మాత్రం మొదటి పదం చివర ఈ ఉంటుంది. ఇది అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత వచ్చేసి ఈ వైకల్పికం కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు సంధి జరగవచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చు అని చెప్పాను. మరి సంధి జరగకపోవడానికి కూడా కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే వచ్చి ప్లస్ ఇచ్చెను, ఇది కూడా ఇత్వ సంధి నియమం ప్రకారమే ఉంది. చూడండి, వచ్చి అన్నప్పుడు వచ్చిలో ఈ ఉంది, ఇచ్చెనులో ఈ ఉంది, వచ్చి ప్లస్ ఇచ్చెను. మరి ఈకారానికి అచ్చుపరమైంది, ఇత్తునకు అచ్చుపరమైంది. కానీ సంధి వచ్చిచ్చెను అని పలకం, దాన్ని వచ్చి ఇచ్చెను అని వచ్చింది. అంటే సంధి జరగకుండా యా అనేది ఎడాగమం వచ్చింది. కాబట్టి అంటే ఇక్కడ సంధి జరగలేదు. అంటే అది ఇకార సంధి అయినప్పటికీ కొన్నిసార్లు కొన్ని పదాలకు సంధి జరుగుతుంది, కొన్నిసార్లు జరగదు. తిని ప్లస్ ఏగెను, తిని ప్లస్ ఏగెను, తిని ఏగెను అనే రాయాలి, తినేగెను అని రాయరు. తిని ప్లస్ ఏగెను, తిని ఏగెను, ఇక్కడ కూడా సంధి జరగలేదు. సంధి జరగని చోట ఎడాగమం వస్తుంది. అదేవిధంగా విని ప్లస్ అప్పుడు, విని అప్పుడు, విని ప్లస్ అప్పుడు, విని అప్పుడు, ఇక్కడ కూడా సంధి జరగలేదు. ఇట్లా ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికంగా వస్తుంది. అంటే కొన్నిసార్లు సంధి జరుగుతుంది, కొన్నిసార్లు జరగకపోవచ్చు. ఇక అత్వసంధి లేదా అకార సంధి. అత్వసంధి, ఈ ఇత్వసంధిలోనేమో మొదటి పదం చివర ఈ ఉంటుంది. ఇప్పుడు ఈ అత్వసంధిలో అత్తునకు సంధి బహుళము అనేది సూత్రం. అత్తునకు సంధి బహుళము. బహుళము అంటే అనేక విధాలుగా జరుగుతుంది అని అర్థం. మరి అత్తు అంటే ఏమిటి? హ్రస్వమైన అకారాన్ని అత్తు అంటాం. అంటే మొదటి ఆ అక్షరాన్ని అత్తు అంటాం. అంటే మొదటి పదం చివర తప్పకుండా చివర ఉన్న అక్షరంలో ఆ అనే అచ్చు ఉంటుంది. హ్రస్వమైన ఆకారాన్ని మనం అత్తు అంటాం. అదేవిధంగా ఈ బహుళము అన్నప్పుడు ఏంటంటే కొన్నిసార్లు ఏమో తప్పనిసరిగా జరుగుతుంది, కొన్నిసార్లు అసలు సంధి జరగదు, కొన్నిసార్లు వేరే విధంగా జరిగే అవకాశం ఉంది, మరికొన్నిసార్లు జరగవచ్చు, జరగకపోవచ్చు. అంటే బహుళము అనే దాంట్లో 4 అంశాలు ఉంటాయి. నిత్యంగా జరగవచ్చు, వైకల్పికంగా జరగవచ్చు, జరగకపోవచ్చు, అసలు సంధి జరగని పదాలు కూడా ఉంటాయి. అట్లాంటి వాటిని నిషిద్ధం అంటాం. అన్యవిధము అంటే మరో రకంగా సంధి జరగడం అనేటటువంటిది అన్యవిధం. ఇట్లాంటి 4 రకాలుగా మనకు అత్వసంధి కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు చూడండి, రామ అయ్య కలిపినప్పుడు ఖచ్చితంగా రామయ్య అవుతుంది. అందులో రామాలో ఆ ఉంది, అయ్యాలో ఆ ఉంది. ఆ అత్తునకు అక్కడ అచ్చు కలిసినప్పుడు రామయ్య అయింది. సీత అక్క, సీతక్క. ఇట్లా నాయన అమ్మ, నాయనమ్మ, మేన అత్త, మేనత్త. ఈ మేనత్త కాడ గమనించండి, మేన అత్త మేనత్త కావచ్చు, మేనయత్త అని రాసినా దోషం కాదు. అంటే ఇది వైకల్పికం. ఒకసారి సంధి జరుగుతుంది, మరొకసారి జరగదు. అది మేనయత్త. ఈ అమ్మ ప్లస్ ఇచ్చెను, అమ్మ ఇచ్చెను అంటాం. ఇది అమ్మ ఇచ్చెను అనకూడదు. అమ్మ ప్లస్ ఇచ్చెను, అమ్మ ఇచ్చెను, ఇది ఖచ్చితంగా సంధి జరగదు. ఇటువంటి దాన్ని ఏమంటామంటే నిషిద్ధం అంటాం. సంధి నిషిద్ధం. అక్క ప్లస్ ఏగెను, అక్క ఏగెను అని రాయాలి కానీ అక్కేగెను అని రాయలేం. కాబట్టి ఇది నిషిద్ధం. అంటే కొన్నిసార్లు సంధి జరగదు, కొన్నిసార్లు 2 విధాలుగా అంటే జరగవచ్చు, జరగకపోవచ్చు. మేనత్త విషయం చూసినప్పుడు మేనత్త, మేనయత్త అని రాసినట్టు. ఇంకొన్నిసార్లు అన్య విధంగా జరుగుతుంది. అంటే ఒక ప్లస్ ఒక రాసినప్పుడు ఒక్కొక్క అని రాయాలి. ఒక్క ప్లస్ ఒక్క అయితే ఒక్కొక్క అంటాం. కానీ ఒక ప్లస్ ఒక అని వచ్చినప్పుడు ఆ ఒక ప్లస్ ఒక రాసినప్పుడు ఒకానొక అని రాస్తాం. ఇది అన్య విధం. ఈ ఒకానొకలో నో అనేది కొత్తగా వచ్చింది. ఇది వేరే విధంగా సంధి జరుగుతుంది కాబట్టి దీన్ని అన్య విధం అంటాం.
ఇట్లా ఈ 4 విధాలుగా సంధి జరిగే విధానాన్ని బహుళము అంటాం. అందుకే అత్తునకు సంధి బహుళము. అకార సంధి సూత్రం ఏమిటంటే అత్తునకు సంధి బహుళము, అనేక విధాలుగా జరుగుతుంది అని అర్థం అన్నమాట. ఇట్లా వీటి తర్వాత ఇక మరొక ప్రధానంగా చెప్పుకోదగ్గ సంధి ఏమిటంటే ఎడాగమ సంధి. ఈ ఎడాగమ సంధి అంటే ఏమిటి అంటే సంధి జరగనప్పుడు ఆ పదాలను కలిసి చదవాల్సి వస్తే దాంట్లో మనం యా పలుకుతాం. మనకు అనుకోకుండానే మనం సాధారణ వ్యవహారంలో కూడా ఇలా చూడవచ్చు. మా ఇల్లు అంటాం, మా ఇంటికి పోతున్నా అంటాం. మా ఇల్లులో మా ఇల్లు అని స్పష్టంగా మనం అచ్చుతో పలకం. మా ఇల్లులో ఈ అనేది యా గుడిస్తే ఈగా పలుకుతాం. మా ఇల్లు అంటే ఇక్కడ మా వేరే పదం, ఇల్లు వేరే పదం, ఈ రెండు ఒక అక్షరంలో కలిసిపోలేదు. కానీ ఆ ఈ బదులుగా యా అనేది ఆగమంగా ఒక మిత్రుడిలాగా వచ్చి చేరింది. అందులో ఉన్న ఈని అట్లాగే ఉంచి యా వచ్చి చేరింది కాబట్టి దీన్ని ఎడాగమ సంధి అంటాం. సంధి లేని చోట స్వరమున కంటే పరమైన స్వరమునకు ఎడాగమం బగు. ఈ సంధి జరగని చోట వచ్చినటువంటి ఆ స్వరం ఏదైతే ఉంటుందో, ఇల్లులో ఈ ఉంది కదా, దానికి యా అనేది వచ్చి చేరుతుంది. ఇది ఎడాగమం. అంటే సంధి నిషేధించబడ్డప్పుడు, సంధి నిషిద్ధమైనప్పుడు ఎడాగమం. ఇంతకుముందు మేనయత్త అన్నాం, మేన అత్త అని చదవం, మేనయత్త అంటే అందులో కూడా యా వచ్చి చేరింది. ఇది ఎడాగమమే. అంటే సంధి జరగని చోట యా వస్తుంది, దాన్ని ఎడాగమం అంటాం. వేడి ప్లస్ అగు, వేడి యగు అంటాం. వేడి యగు, వేడి ప్లస్ అగు, వేడి యగు. మా ఇల్లు, అమ్మ ప్లస్ ఇచ్చింది, అమ్మ ఇచ్చింది, అమ్మ ప్లస్ ఇచ్చింది, అమ్మ ఇచ్చింది. ఇట్లాంటి పదాలను మనం ఎడాగమ సంధికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఇది ఎడాగమ సంధి. ఇక సరళాదేశ సంధి. ఈ గసడదవాదేశ సంధి. ఈ గసడదవాదేశ సంధి ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగానగు అని సూత్రం. ప్రథమ మీది పరుషములు అంటే ప్రథమా విభక్తి ప్రత్యయముల మీద పరుషములు వచ్చినప్పుడు. ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఏమిటి? డు, ము, ఊలు. ఈ డు, ము, ఊలను ప్రథమా విభక్తి ప్రత్యయాలు అంటాం. ఈ మొదటి పదం చివరిలో డు, ము, ఊలు వచ్చి వాటికి పరుషములు సరళాలు, పరుషాలు ఇవన్నీ మనం వ్యాకరణం అంటే మనం వర్ణమాలలో భాగంగా నేర్చుకుంటాం. అందులో కా, చ, ట, త, ప వీటిని పరుషాలు అంటాం. ప్రథమా విభక్తి ప్రత్యయాల మీద పరుషములు కచట తపలు వచ్చినప్పుడు గసడదవలు ఆదేశంగా వస్తాయి. గసడదవ అంటే ప్రథమా విభక్తి ప్రత్యయాలు మీద కా వచ్చిందనుకోండి, అది సంధి పదంలో గాగా మారుతుంది. ఉదాహరణకు చూడండి, కా వచ్చినప్పుడు వాడు ప్లస్ కొట్టే అనే పదం చూడండి. వాడు ప్లస్ కొట్టే కలిపినప్పుడు ఏమవుతుంది? వాడు గొట్టే అంటే కో కాస్త గోగా మారింది. కా అనేదేమో పరుషం, గా అనేది ఆ గసడ దవల్లో గా అనుకున్నాం కదా, గా. వాడు ప్లస్ కొట్టే, వాడు గొట్టే. నెక్స్ట్ ఇట్లా ఏమి ప్లస్ చేతు, ఏమి సేతు, ఏమి ప్లస్ చేతు, ఏమి సేతు. ఈ చే కాస్త సాగా మారిపోవడం. బాలుడు ప్లస్ టక్కరి, బాలుడు డక్కరి అంటే టా అనేది కా, చా, టా అని ఉంటాం కదా, టాని మనం గసడదవాదేశ సంధిగా మారినప్పుడు అది డాగా మారుతుంది, గా, సా, డాగా మారుతుంది. కా బదులు గా వచ్చింది, చా బదులు సా వచ్చింది, టా బదులు డా వస్తుంది. అదేవిధంగా తా బదులు దా వస్తుంది. చూడండి, వాడు ప్లస్ తిట్టే, వాడు ప్లస్ తిట్టే, వాడు దిట్టే. తి అనే తా అనేది ఉంది కదా, అది దిట్టే అంటే దాగా మారింది. అట్లా వాడు ప్లస్ తిట్టే, వాడు దిట్టే. పండు ప్లస్ పండెను,
పండు ప్లస్ పండెను, పండు వండెను అంటాం. పండు వండెను అంటే ఆ పా బదులు వా వచ్చింది. గా సా డా దా వా, కా చా టా తా పా, ఆ పా బదులుగా ఇక్కడ వా వచ్చిందనమాట. ఇట్లా వరుసగా కా చా టా తా పా అనే అక్షరాలకు బదులుగా సంధి పదంలో గా సా డా దా వా అనే పదాలు వస్తాయి. ఎప్పుడు ప్రథమ విభక్తి ప్రత్యయాలు వచ్చినప్పుడు. ఇప్పుడు మొదటిది చూడండి మీరు, వాడులో డు ఉంది, బాలుడులో డు ఉంది, రాము ప్లస్ చేసెను రాము చేసెను అందులో మూ ఉంది, డు మూ. ఇట్లా ప్రతి చోట అంటే ఇవి మొదటి డూము ఊలు వచ్చినప్పుడు తప్పకుండా గసడ దవలు వస్తాయి అని చెప్పేది ఈ గసడ దవాదేశ సంధి. ఇక సరళాదేశ సంధి, ఇది కూడా కాస్త ముఖ్యమైనటువంటిది, గుర్తుపెట్టుకోవాలి. దీనికి ధృత ప్రకృతిక సంధి అని మరొక పేరు కూడా ఉంది. సరళాదేశ సంధికి మరొక పేరు ధృత ప్రకృతిక సంధి అంటాం. ధృతమునకు పరుషములు పరమైనప్పుడు సరళములు ఆదేశమగును. అసలు ధృతం అంటే ఏమిటి, ధృత ప్రకృతికం అంటే ఏమిటి, ఇవి మనకు తెలియాల్సినటువంటి అంశాలు. ధృతం అంటే నకార పొల్లును ధృతం అంటాం. చేసెన్, చూసెన్ అని వస్తుంది కదా, ఇది ధృతం. నకార పొల్లును ధృతం అంటాం. నకారానికి ధృతం అని పేరు. మరి ఈ ధృతాన్ని చివరగా కలిగి ఉన్న పదం అనేది ధృతం. చేసెన్ అన్నాను, అది ఆ ధృతాన్ని కలిగి ఉన్న పదం, దాన్ని ధృత ప్రకృతికం అనాలి. నకార పొల్లేమో ధృతం, ఆ ధృతం కలిగి ఉన్న పదం ధృత ప్రకృతికం. అనేది ధృతం. చేసెన్ అన్నప్పుడు అది ధృత ప్రకృతికం. మొత్తం పదం కలిపితే ధృత ప్రకృతికం అవుతుంది. అట్లా ధృతం కలిగిన పదాలు ధృత ప్రకృతికాలు. ఉదాహరణకు చూడండి, తోచన్ ప్లస్ చుక్కలు, తోచన్ ప్లస్ చుక్కలు, తోచె జుక్కలు అని రాస్తాం. అందులో ఒక అరసున్నా వస్తుంది, అరసున్నా ఉంటుంది. మీరు చాలాసార్లు పుస్తకం చదివేటప్పుడు మీకు ఈ అనుమానం కూడా వచ్చి ఉండొచ్చు, ఈ అరసున్నాలు ఏమిటి, వీటిని ఎట్లా చదవాలి అని కూడా ఆ సందేహం వచ్చి ఉండొచ్చు. ఈ అరసున్నాలు ఇట్లాంటి సరళాదేశ సంధి వచ్చిన చోట తప్పకుండా అరసున్నా వస్తుంది. అంటే అక్కడ మనం ఇది మీకు ప్రధానంగా ఇంకెక్కడ ఉపయోగపడుతుందంటే, ఈ సరళాదేశ సంధి పరిజ్ఞానం మనకు ఎక్కడ పనికి వస్తుందంటే, అపరిచిత పద్యం ఇచ్చినప్పుడు కూడా, అపరిచిత పద్యం ఇచ్చినప్పుడు వానింజూపి అనే పదం వచ్చింది అనుకుందాం. వాని సున్నా పెట్టి జూపి అని వస్తుంది. వాని చదివేటప్పుడు మనం ఎట్లా చదువుకోవాలని, వానిన్ చూపి అని చదువుకోవాలి. జూ అనేది చూగా మారుతుంది. అంటే మనకు తేలికగా అర్థం కావడానికి ఆ పద విరుపులకు ఇది పనికి వస్తుంది అనమాట. తోచన్ జుక్కలు, తోచె జుక్కలు అంటే మనకు అర్థం కాదు, ఈ జుక్కలు ఏమిటి అనుకుంటాం. దాన్ని విడదీసి చదివినప్పుడు తోచన్ చుక్కలు అని చదువుకున్నప్పుడు అర్థమవుతుంది. అంటే ఇట్లా తోచె జుక్కలు, వచ్చన్ తల్లి, దీన్ని కలిపి రాస్తే వచ్చే అరసున్నా పెట్టి దల్లి అని రాయొచ్చు, లేదా వచ్చన్ దల్లి అని కూడా రాయొచ్చు. మరి ఏంది రెండు రకాలుగా వస్తుంది అంటే, ఆ సూత్రం మరొక్కసారి చూడండి. ఆదేశ స్వరమునకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి. ఈ సంధి సూత్రాలు కాస్త టెక్నికల్గా ఏందో క్లిష్టంగా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ అర్థం చేసుకుంటే చాలా తేలికగానే ఉంటాయి. ఆదేశ స్వరమునకు, ఆదేశం అంటే స్వరం, ఆదేశం అంటే ఏంది, మనం అనుకున్నాం సంధి జరిగినప్పుడు ఒక అక్షరం అదనంగా అంటే ఒక శత్రువులాగా వచ్చి చేరుతుంది అనుకున్నాం. ఇప్పుడు తోచెన్ చుక్కలు అన్నప్పుడు ఆడ చాను తొలగించి జా వచ్చి చేరింది, అందుకే ఇది సరళ ఆదేశ సంధి అన్నాం. ఆదేశం అంటే ఏమిటో మనం అంతకుముందు క్లాసులో నేర్చుకున్నాం. ఆదేశం అంటే రెండు పదాలు సంధి జరిగినప్పుడు ఒక అక్షరాన్ని తొలగించి మరొక అక్షరం శత్రువులా వచ్చి చేరితే ఆదేశం అనుకున్నాం. ఇక్కడ తోచన్ చుక్కలు, దీన్ని కలిపినప్పుడు తోచన్ జుక్కలు అయింది, అంటే చూ తొలగించి జూ వచ్చింది. ఇది ఆదేశ స్వరం. ఈ ఆదేశ స్వరమునకు ముందున్న ధృతమునకు, దానికంటే ముందేముంది, ధృతం అనే ధృతం ఉంది. ఆ ధృతమునకు బదులుగా ఏమవుతుందట, అరసున్నా కానీ బిందు సంశ్లేషలు విభాషగానగు అన్నాడు. బిందువు అంటే సున్నా, సున్నాలో సున్నా కావచ్చు,
అర సున్నా కావచ్చు, అర్ధ బిందువు కానీ పూర్ణ బిందువు కానీ, సున్నా లేదా అర సున్నా లేదా సంశ్లేష. సంశ్లేష అన్నప్పుడు కలిపి కూడా రాయొచ్చు. అంటే రెండు పదాలు కలిసినప్పుడు రెండు అక్షరాలు ఒక అక్షరంలో కలిసిపోయి సంయుక్త అక్షరంగా ఏర్పడితే దాన్ని సంశ్లేష అంటాం. దీనికి ఉదాహరణ ఇప్పుడు మనం గమనించితే పూచన్ ప్లస్ కలువలు అనే పదం తీసుకుందాం. దీన్ని 3 రకాలుగా రాయొచ్చు. పూచన్ గలువలు, పూచన్ ప్లస్ కలువలు, పూచంగలువలు అని రాయొచ్చు. అంటే నిండు సున్నాతో రాయొచ్చు. పూచే గలువలు అని రాయొచ్చు. పూచే అని రాసి అరసున్నా పెట్టి గలువలు అని రాయొచ్చు. పూచే గలువలు. ఇంకోటి చూడండి చివరిలో ఉంది పూచన్ గలువలు. పూచన్ గలువలు అన్నకాడ నాకు గావత్తు వచ్చింది చూడండి, దాన్ని సంశ్లేష అంటాం. నాకు గావత్తు వచ్చిన సంయుక్తాక్షరం ఏదైతే ఉందో 2 పదాలు కలిపినప్పుడు ఏర్పడే సంయుక్తాక్షరాలని సంశ్లేష అంటాం. ఇట్లా ధృత ప్రకృతికం మీద పరుషాలు పరమైనప్పుడు అవి సరళాలుగా మారుతాయి. ఆ సరళాల కంటే ముందు బిందువు అర్ధ బిందువు కానీ పూర్ణ బిందువు కానీ లేదా సంశ్లేషాక్షరం కానీ వస్తుంది అనేది ఈ సూత్రం. ఓకే, మీరు గమనిస్తే పూచన్ కలువలు అన్నప్పుడు పూచన్ నకార పొలుతో కూడిన అక్షరం వచ్చింది. దానికి కలువల్లోని కచట తపలు అంటే మన పరుషాల్లోని కా వచ్చింది. కలిపినప్పుడు చూడండి ఆ కా కాస్త గాగా మారింది. పరుషములు పరమైనప్పుడు సరళములు వస్తాయి అనుకున్నా కదా, గా అయింది. దానికంటే ముందు ఆ ఆదేశ సరళానికంటే ముందు ఏముంది, ఆ బిందు సంశ్లేష రావాలనుకున్నాం. అంటే బిందువు అంటే అర్ధ బిందువు కానీ పూర్ణ బిందువు కానీ, సున్నా కానీ అరసున్నా కానీ. పూచంగలువలు, పూచె గలువలు ఈ 2 చోట్ల సున్నా అరసున్నా వస్తాయి. లేదా పూచంగలువలు అని నాకు గావొత్తిచ్చి దాన్ని సంశ్లేషాక్షరంగా కూడా రాయొచ్చు. ఇవి కూడా కొన్ని పదాలు మనం ప్రాక్టీస్ చేస్తే చాలా తేలికగా ఉంటుంది. ఇది ధృత ప్రకృతిక సంధికి మనం చెప్పుకుంటాం. ఇందులో ప్రశ్నలు అడిగే విధానం కూడా గమనించండి. సంధిని డైరెక్టు అసలు సరళాదేశ సంధికి మరొక పేరేమిటి అని అడగవచ్చు. లేదా ఈ సంధి సూత్రాన్ని ఆదేశ స్వరములకు ముందున్న ధృతములకు బిందు సంశ్లేషణలు విభాషగా వచ్చే సంధి ఏది అని అడగవచ్చు. లేదా ఒక పదం ఇచ్చి ఈ పదం ఏ సంధి అని అడగవచ్చు. 2 పదాలు ఇచ్చి దాన్ని సంధిగా కలపమని అడగవచ్చు. ఈ రకంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రుగాగమ సంధి. ఈ రుగాగమ సంధి చాలా తేలికగా ఉంటుంది. గమనించండి, పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరమైనప్పుడు రుగాగమం అవుతుంది. పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరమైనప్పుడు రుగాగమం అవుతుంది. ఇందులో చూడండి, పేదాది శబ్దాలు అంటే పేద మొదలైన శబ్దాలు అంటే పేద బీద ఏదైనా కావచ్చు. పేద ప్లస్ ఆలు పేదరాలు అయింది. చూడండి, పేద ఆలు పేదరాలు, బీద ప్లస్ ఆలు బీదరాలు, జవ ప్లస్ ఆలు జవరాలు, ముద్ద ప్లస్ ఆలు ముద్దరాలు, బాలెంత ప్లస్ ఆలు బాలెంతరాలు. ఇట్లాంటి అంటే పేద మొదలైనటువంటి పదాలకు ఆలు అని వస్తే చాలు, అది రాలుగా మారుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆలు అని చివరి పదం ఆలు ఉంటుంది. రుగాగమ సంధిలో తప్పనిసరిగా 2వ పదం ఆలు ఉంటుంది. అది సంధి జరిగినప్పుడు రాలుగా మారుతుంది. ఇందులో మరొక సూత్రం కూడా ఉంది. ఎందుకంటే ఈ తత్సమ శబ్దాలు వచ్చినప్పుడు కొంచెం మార్పుకు లోనై సంధి జరుగుతుంది. చూడండి, అకారాంత తత్సమ శబ్దాలకు అకారాంత తత్సమ శబ్దాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు అకారం ఉకారంగా మారి రుగాగమం అవుతుంది. ఏం లేదు, ఈజీ. ఇది కూడా ఇప్పుడు శ్రీమంత అనేది తత్సమ శబ్దం, అంటే సంస్కృతం నుంచి తెలుగులోకి వచ్చిన శబ్దం. ఈ శ్రీమంత అనే దానికి ఆలు కలిస్తే ఆ తా అనే అక్షరం చివర ఏదైతే ఉందో ఆ అకారము ఉకారం అవుతుంది, అంటే శ్రీమంతు అవుతుంది. శ్రీమంతురాలు, శ్రీమంత ప్లస్ ఆలు శ్రీమంతురాలు, బుద్ధిమంత ప్లస్ ఆలు బుద్ధిమంతురాలు, ఇడ ఉకారంగా మారుతుందన్నమాట, బుద్ధిమంతురాలు. గుణవంత ప్లస్ ఆలు గుణవంతురాలు, ఆదర్శవంత ప్లస్ ఆలు ఆదర్శవంతురాలు, ధీర ప్లస్ ఆలు
ధీరురాలు, ఇట్లా సంధి జరిగితే అది రుగాగమ సంధి అవుతుంది. త్రిక సంధి, త్రిక సంధి అనేది కూడా పాఠశాల స్థాయిలో చాలా ముఖ్యమైన సంధిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేకమైన ఉదాహరణలు మనకు పాఠశాల స్థాయి పుస్తకాల్లో ఉన్నాయి. ఇది ఆ ఈ ఏలను త్రికములు అంటారు. త్రికముల మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళంగా వస్తుంది. త్రికముల మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళంగా వస్తుంది. త్రికం హ్రస్వం అవుతుంది. ఒకవేళ త్రికం తర్వాత వచ్చేది అచ్చుపరమైనప్పుడు ఎడాగమం అవుతుంది. దీన్ని ఎడాగమ త్రిక సంధి అంటారు. ఇట్లాంటిది ఇప్పుడు మళ్ళొక్కసారి మనం ప్రతి అక్షరాన్ని గమనిస్తే, అంటే ఈ సంధి సూత్రాన్ని మనం క్షుణ్ణంగా గమనించి ఉదాహరణలతో చూసినప్పుడు తేలికగా అర్థమవుతుంది. గమనించండి. ఇప్పుడు ఈ త్రిక సంధిలో మొదటి పదం కేవలం ఆ ఈ ఏ ఈ మూడు మాత్రమే ఉంటాయి, వేరేది ఉండదు. ఒకటే గుర్తు. అంటే మనకు సంధిలో రెండు పదాలు ఉంటాయి కదా, మొదటి పదంలో ఆ ఈ ఏ ఈ మూడిట్లో ఏదో ఒక అక్షరం మాత్రమే ఉంటుంది. దీనికి హల్లు పరమైనప్పుడు, అసంయుక్త హల్లు అంటే ఏ ఒత్తు లేనటువంటి హల్లు పరమైతే ద్విత్వం వస్తుంది. ఎట్లా ఉదాహరణ చూడండి. ఆ ప్లస్ కడ తీసుకుందాం. ఆ ప్లస్ కడ, రెండో ఆ ప్లస్ కడ, దీన్ని సంధి చేసినప్పుడు అక్కడ అయింది. ఆ ప్లస్ కడ అక్కడ. ఇక్కడ ఏం మార్పు జరిగింది? ఆ అనేది దీర్ఘం కోల్పోయి అక్కడ అన్నప్పుడు మొదటి ఆగా మారింది. అంటే త్రికం హ్రస్వం అయింది. హ్రస్వం అంటే దీర్ఘాన్ని కోల్పోయింది. అక్కడ అన్నప్పుడు కాకు కావత్తు వచ్చి చేరింది. చూడండి, ద్విత్వం వస్తుంది. ఆ ఏ హల్లు అయితే వస్తుందో ఆ హల్లు ద్విత్వం అవుతుంది. అదే అక్కడ. మరి అదేవిధంగా ఈ కూడా చూడండి. ఈ ప్లస్ విధము, ఇవ్విధము అనవచ్చు. ఏ ప్లస్ కడ ఎక్కడ, ఈ ప్లస్ కడ ఇక్కడ. అంటే ఆ ఈ ఏ ఏదైనా మొదటి పదంలో తప్పకుండా ఆ ఈ ఏ మాత్రమే ఉంటాయి. రెండవ పదంలో హల్లు వచ్చినప్పుడు ఆ హల్లుకు దాని ఒత్తు వస్తుంది. మరి రెండవ పదంలో హల్లు కాకుండా అచ్చు వస్తే ఏ ప్లస్ అది అనుకుందాం. ఏ ప్లస్ అది ఎయ్యది అవుతుంది. ఏ ప్లస్ అది ఎయ్యది, ఆ ప్లస్ అది అయ్యది. అంటే రెండో పదంలో మొదటి అక్షరం అచ్చు అయినప్పుడు అచ్చుకు ఒత్తులు ఉండవు కాబట్టి దాన్ని యాగా మార్చి యాకు యావత్తు ఇవ్వాలి. ఎయ్యది అంటే అందులో కూడా త్రికం హ్రస్వంగా మారుతుంది. ఇట్లా యా కూడా ఆగమంగా వస్తుంది కాబట్టి దీన్ని ఎడాగమ త్రిక సంధి అని పిలుస్తాం. ఇది మనకు త్రిక సంధి. ఇట్లా పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి తెలుగు సంధులు ఇవి. వీటిని అధ్యయనం చేసేటప్పుడు ఆ సంధి జరిగే విధానాన్ని అభ్యర్థులు పూర్తిగా అవగాహన చేసుకోవాలి. దాన్ని బట్టి ఏ పదం ఇచ్చినా కూడా అది ఏ సంధో చెప్పగలిగేటట్టుగా మనం సంసిద్ధం కావాల్సి ఉంటుంది. అంటే పాఠశాల స్థాయిలో ఉన్న పదాలే యథావిధిగా ఇవ్వాలని లేదు. మనకు ఇవి చేయండి అని పాఠం వెనకాల ఇవి చేయండి అనేటటువంటి అభ్యాసాల్లో చివరకు వ్యాకరణాంశాల కింద ఈ సంధులు పరిచయం అనేది జరుగుతుంది. ఆ సంధి పరిచయం ఎట్లా జరిగింది అనేది వాళ్ళ సంధి సూత్రాలను కూడా బాక్సులాగా కట్టి మనకు పాఠ్యపుస్తకాల్లో కనిపిస్తాయి. అవన్నీ అక్షరం అక్షరం చదువుకోవడంతో పాటు ఆ సూత్రాన్ని మనం పూర్తిగా అవగాహన చేసుకున్నప్పుడు అది బియాండ్ ద టెక్స్ట్ బుక్ కాకుండా మనకు బయట నుంచి కూడా ఒక పదం ఇచ్చి ఇది ఏ సంధి అంటే మనం చెప్పగలిగే స్థాయికి వచ్చినప్పుడు ఈ సంధుల్లోంచి మనం ప్రశ్నలకు సమాధానాలు చేయడానికి వీలవుతుంది. ఈ విధంగా తెలుగు సంధుల గురించి మనం ఇంతసేపు చదువుకున్నాం. ఇందులో ప్రశ్నల సరళి కూడా ఇట్లానే వస్తుంది. సంధి విడదీయమని అడగవచ్చు, సంధి కలపమని అడగవచ్చు, సంధి సూత్రాన్ని అడగవచ్చు, లేకపోతే ఆ సంధుల్లో వచ్చేటటువంటి పారిభాషిక పదజాలాన్ని అడగవచ్చు. ఇంతకుముందు నేను అన్నాను ధృతం అంటే ఏమిటి, ధృతపకృతికం అంటే ఏమిటి, ఇట్లాంటివి అన్నాం. ఇట్లాంటివి కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తరహాలో అభ్యర్థులు ప్రిపేర్ కావాలి. ఇప్పుడు సంధుల తర్వాత మరొక అంశం గురించి మరొక ఎపిసోడ్లో కలుద్దాం. నమస్కారం.